థియేటర్లోకి వన్ అండ్ ఓన్లీ స్ట్రైట్ మూవీగా రాబోతోంది మట్కా మూవీ. వరుణ్ తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా థియేటర్లకు వస్తున్న మట్కా వరుసగా వస్తున్న ఫ్లాప్లకు చెక్ పెడుతుందా? సినిమా సక్సెస్ మీదున్న కాన్ఫిడెన్స్ కలెక్షన్ లోకి మారుతుందా? ఆఫ్ సీజన్ అయినా కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్స్ కు వస్తున్నాయి. ఈ వారం అలా ఇంట్రెస్టింగ్ మూవీగా రిలీజ్ అవుతున్న సినిమా మట్కా. వరుణ్ తేజ్ హీరోగా, కరుణ్ కుమార్ డైరెక్షన్ లో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన మట్కా ఈ 14వ తేదీ గురువారం థియేటర్స్ కు వస్తుంది. రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన మట్కా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కాబోతోంది. అసలే వరుణ్ తేజ్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. కెరీర్ లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తున్నా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. అయినా సరే మట్కాని దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కంటెంట్ మీదున్న కాన్ఫిడెన్స్ తోనే మార్కెట్ లేకపోయినా వరుణ్ తేజ్ మీద అంత భారీ బడ్జెట్ పెట్టారు మేకర్స్. వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్స్, పవర్ఫుల్ యాక్షన్ తో పాటు సినిమాలో కావలసినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమా గ్యారంటీగా వరుణ్ కి బ్రేక్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ 2018 తర్వాత చేసిన ఏ సినిమా హిట్ అవ్వలేదు. F2 సక్సెస్ అయినా అందులో వరుణ్ సోలో హీరో కాదు. అందుకే మట్కా సినిమా రిజల్ట్ మీద ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు వరుణ్ తేజ్. దాదాపు 6 ఏళ్ల నుంచి ఎలాంటి డిఫరెంట్ జానర్ లో సినిమాలు చేసినా సక్సెస్ కొట్టలేకపోవడంతో మట్కా సినిమాని చాలా సీరియస్ గా తీసుకుని చేశారు వరుణ్. అంతేకాకుండా మట్కా పీరియాడిక్ డ్రామా అవటం, అప్పటి టైం జోన్ కి యాప్ట్ అయ్యేలా యాక్ట్ చేయడం లాంటి విషయాల్ని ఛాలెంజింగ్ గా తీసుకుని చేసినట్లు ఇప్పటికే వరుణ్ చెప్పడంతో వరుణ్ క్యారెక్టర్ మీద, యాక్టింగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి మట్కా మెగా హీరో వరుణ్ తేజ్ కి ఎంతవరకు మైలేజ్ ఇస్తుందో, ఎన్ని కలెక్షన్లు రాబడుతుందో అని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు జనాలు.